హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ మెమొరబుల్ వ్లాగ్స్ అండి. అందరూ ఒక లైక్ చేసి అయితే వీడియోని స్కిప్ చేయకుండానైతే చూడండి. ఫస్ట్ టైం కదా నేను వ్లాగ్స్ తీయడమైనా ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడమైనా, అందుకోసం ఏమన్నా మిస్టేక్స్ మాట్లాడితేనైతే మాత్రం అందరూ కొంచెం అడ్జస్ట్గా అండి, ఏమనుకోకండి ప్లీజ్. ఇందులో ఏమన్నా తప్పులు ఒప్పులు ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇవాళ అయితే మా చెల్లి పెళ్ళి షాపింగ్ కోసం అయితే వెళ్తాను నేనైతే తయారైన. అందుకోసమే మనం ఎంత వేరే వాళ్ళ షాపింగ్ల కోసం పోయినా కానీ మన చేతిలో మనకు కొంచెం అయితే డబ్బులు అయితే ఉండాలి కదా. అందుకోసం నేనైతే కొంచెం ఒక 2-3 వేలు అయితే నా దగ్గర ఉండేటట్టు అయితే చూస్తా. ఎప్పుడు నేను బయటికి వెళ్ళినా నా దగ్గర అట్లా 1000 అయినా లేనిది నాకు పోబుద్ధి కాదు. ఎందుకంటే మనకి ఏది కొనబుద్ధి అవుతుందో తెలియదు. అక్కడికి పోయినాక ఇది నచ్చి అది నచ్చి వదిలిపెట్టి అయితే రాబుద్ది. అంటే మనం పైసలు ఉన్నంత మాత్రాన అంత ఖర్చు అయితే పెట్టలేము కదా. అడిగి పోయిన తర్వాత ఏదన్నా మనసుకు నచ్చింది అయితే ఒక చిన్న వస్తువు కనీసం ఒక 100 రూపాయలైనా ఖర్చు పెట్టకుండానైతే రాము కదా. అందుకోసం అయితే మేము హన్మకొండ చౌరస్తాకి అయితే పెళ్ళి షాపింగ్ కోసం అయితే పోతాను. నేను అక్కడ కూడా కొంచెం వీడియో అయితే తీద్దాం అనుకున్నా. కాకపోతే అక్కడ ఇక వాళ్ళ రూల్స్ ఎట్లా ఉంటాయి షాపింగ్ మాల్స్లో అయితే కొంచెం తీయొద్దని అయితే అన్నారు. అందుకోసం అయితే నేను అక్కడ వీడియో అయితే ఏం తీయలేదు. మంగళ్య షాపింగ్ మాల్కి అయితే పోయినాము. పెద్ద నాకైతే తెలిసి పెళ్లి షాపింగ్ అయినా ఏ షాపింగ్ అయినా కానీ హోల్సేల్ షాపులలో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు బెనిఫిటే ఉంటుంది. ఎందుకంటే ఆడ 7,000 అయిన చీర మనకు 3,500కి అయితే ఇస్తారు. అందులో 2 చీరలు అయితే తీసుకోవచ్చు కదా. అందుకోసం ఇక్కడ 1000 10,000 20,000 పెట్టే చీరల కంటే అట్లా 3,500 అట్లా తీసుకున్నది అయితే బెస్ట్ అనిపిస్తుంది. ఇదైతే సిబి రెడ్డి కాంప్లెక్స్ అండి. మేమైతే ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అంటే మన బ్యానర్ కోసం ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో తీయించడానికి అయితే వచ్చేసినాం. కాకపోతే నేను అక్కడ ఏం షూట్ చేయలేదు. ఇక షాపింగ్ మాల్ ఎట్లాగో తీయలేదు అనేసి ఇక ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఇప్పుడైతే పచ్చడి పెట్టాలి కదా, దానికోసం అయితే ఒక చిన్న డబ్బాలు అయితే తీసుకుందామని అయితే బర్మా బజార్కి అయితే పోయినాం. చూసినాం స్టీల్ సామాన్కి అయితే ఫుల్ రేట్ ఉన్నదని చిన్న కర్రీ బాక్స్ తీసుకుందామన్నా 80 రూపీస్ అయితే ఉన్నది, తక్కువ అయితే లేదు. ఇట్లానే ఇక బట్టల షాపింగ్కి అయితే పోయినాం. కానీ ఇక ఆ పని అయిపోయి మనం 3 గంటల వరకు అయితే రిటర్న్ అయిపోయినా. ఆ రిటర్న్ అయిన అప్పుడు ఏం చేసిన ఎట్లా పచ్చడి అయితే పెట్టాలి కదా, ఇప్పుడు పోయి ఏం చేద్దాం అన్నట్టుగా పచ్చడి సామాన్ కూడా పట్టుకొని వచ్చేసిన. పచ్చడి సామాన్ పట్టుకొని వచ్చి ఇంటికి రాగానే ఏమైంది, మామిడికాయలు కోసేట ఆమె కూడా ఎదురైంది అన్నట్టు. ఇక ఆమెను తీసుకొచ్చి దనదన మామిడికాయలు అయితే కోసిన. ఫస్ట్ అవి ముక్కలు అయితే కట్ చేపించి పక్కకు పెట్టేసి అయితే తర్వాత ఇక ఈ సామాన్ తెచ్చిన కదా, జీలకర్ర మెంతులు ఇవన్నీ ఇక పచ్చడి సామాను కొంచెం ఇంట్లో సామాను కూడా లేకపోతేనైతే తెచ్చిన అన్నట్టు. అవన్నీ అయితే తీస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక వాటిని కొంచెం గోలియాలి కదా, మెంతులు జీలకర్ర ఇవన్నీ. అయితే చిన్న పాపకైతే ఇచ్చిన వీడియో తీయమని, అందుకోసం ఆమె కరెక్ట్గా తీయడానికి అయితే వస్తలేదు. ఈ కొంచెం షేక్ అయినట్టుగా ఉన్నదన్నమాట వీడియో అయితే. ఏమైనా మిస్టేక్స్ ఉంటేనైతే ఖచ్చితంగా అడ్జస్ట్ కాండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అక్క అని కూడా చెప్పండి. నేనేమో పాజిటివ్గానే తీసుకుంటా, నెగిటివ్గానైతే ఏం తీసుకోను. ఎందుకంటే మనలో ఉన్న మిస్టేక్స్ కూడా మనకు కొందరు చెప్తే మనం వాటిని కవర్ చేసుకుంటేనే ఒక్కొక్క విషయంలో మనం మిస్టేక్స్ ఎంత మంచిగా కవర్ చేసుకుంటామో అంత మంచిగా ఎదుగుతామని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే వాళ్ళమే కదా, అంటే మాకే ఉంటుంది ఈ అలవాటు అని నేను చెప్పను. ఎందుకంటే బ్లౌజులు అందరికీ కరెక్ట్గా కుదురుతాయని నేను చెప్పలేను అన్నట్టు. అట్లా కుదరనప్పుడు వాళ్ళు ఈ మిస్టేక్స్ ఇక్కడ పోయింది, ఈ మిస్టేక్స్ ఇక్కడ పోయింది అని చెప్తేనే అవి కవర్ చేసుకుంటూ వస్తేనే వాళ్ళకంటూ కుదిరేటట్టుగానైతే కుట్టే స్థాయికి అయితే మనం వస్తాం. అందుకోసం అదే విషయంలో అట్లా స్టిచ్చింగ్ విషయంలోనే కాకుండా ఈ వీడియో తీసి నేను మాట్లాడే విధానంలో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మీరైతే నాకు చెప్పండి. అది నేను కొంచెం కవర్ చేసుకోవాలని అయితే అనుకుంటాను. మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా మీ అక్కకో మీ చెల్లెకో అట్లా చెప్తారు కదా, ఆ ఉద్దేశంతోనైతే చెప్పండి. ఈ సామాన్ అయితే తెచ్చిన అన్నట్టు. తెచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లాగో జీలకర్రనైతే కొంచెం వేంపుకోవాలి. అది బాగా కూడా మాడ వేంపుకోవద్దు ఎవైనా. ఎందుకంటే బాగా మాడ వేంపుకుంటే కూడా అవి కొంచెం కాటు వాసన లాగానైతే వస్తుంది అన్నట్టు. అందుకోసం కొంచెం గోల్డ్ కలర్ అని ఇప్పుడు జీలకర్ర ఈ గోల్డ్ కలర్ అని ఏమి ఏర్పడదు. కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవును మెంతులు ఫ్రై చేసుకొని అయితే మిక్స్ అయితే పట్టుకోవాలన్నట్టు. ఇక చూసిలా కొంచెం ఫ్రై అయితే అయింది. అయిన తర్వాత దాంట్లోనే ఇక జీలకర్ర తీసేసి మెంతులు అయితే పోసిన.
మీరు కూడా ఈ విధంగానే పచ్చడి చేసుకుంటారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. మేము ఎట్లా చేసుకుంటామో అదే విధంగానే అయితే మీకు చూపించుతా ఉన్నా. ఎట్లాగో పోయి జర్నీ చేసి అయితే వచ్చినాం కదా, వచ్చి రాగానే మామిడికాయలు అయితే కోపిచ్చేసిన. ఇక నాకు మస్తు తలనొప్పి లేస్తూ ఉన్నది, ఎండ అయితే బాగా కొడుతుంది కదా, అందుకోసం మస్తు తలకాయ నొప్పి లేస్తుంది. అందుకోసం కొంచెం అయితే ఛాయ్ పెట్టుకున్నాం. ఛాయ్ తాగిన తర్వాత ఇక అవన్నీ మిక్సీకి అయితే పట్టేసి నూనె పల్లి నూనె వాడతాం అన్నట్టు. మేమైతే వేరే నూనె అయితే వాడము పచ్చళ్ళకు. ఇది ముందు నుంచి అలవాటు అయిపోయింది. అంటే ఆ ఆయిల్ కూడా బాగానే ఉంటుంది కావచ్చు, కానీ మేమైతే పల్లి నూనె అరకిలకు కొంచెం ఎక్కువనైతే పోసిన. 8 కాయలే, ఎక్కువ అయితే కాదు. అవి నూనె వేడైన తర్వాత జీలకర్ర, మెంతులు, ఆవాలు, కొంచెం ఎండుమిర్చి ఇవైతే వేసుకోవాలి. ఎంతలో హీట్ అయిందే కాబట్టి గ్యాస్ మీదకి వెళ్ళి దించిన తర్వాతనైతే అవి వేసుకుంటే అవే హీట్ అయిన ఆయిల్లో కొంచెం గోలుతాయి అన్నట్టు. ఇవి గోలిన తర్వాత కొంచెం ఆయిల్ చల్లగా అయిన తర్వాత దాంట్లోనే కొంచెం ఏం చేయాలి, మన అల్లం ఎల్లిగడ్డలు ఉంటాయి కదా, ఎల్లిగడ్డలు అయితే కొంచెం పొట్టు కొంచెం పొట్టు తీసుకునే అయితే కొంచెం కచ్చా పిచ్చగా దంచి అందులోనైతే వేయాలి. అవిన్ను కొన్ని మొత్తం పూర్తిగా ఏం లేకుండా పొట్టు తీసుకునే ఏమో కొట్టకుండా వేయాలన్నట్టు. కొట్టకుండా వేస్తే అవి కొంచెం ఆయిల్ పీల్చుకొని పచ్చడికి కొంచెం టేస్ట్ ఇస్తుంది. మేమైతే ఈ విధంగానే చేసుకుంటాము. అయితే ఇక ఆ మామిడి వక్కలు అయితే అన్నీ ఒక గిన్నెలో పోసి మూత పెట్టిన తర్వాత ఇక అన్నీ ఒక డబ్బాలను అయితే పోసుకుంటాను మామిడి వక్కలు. ఎందుకంటే పెద్ద డబ్బాలో కలిపినాం అనుకో కలపడానికైనా పచ్చడి తర్వాత ఊరినా కానీ మంచిగా ఊరుతుంది అన్నట్టు. ఇరుకు వాటిలల్లో అంత కంఫర్ట్గా అనిపించదు. చూడండి అట్లా అవైతే పోసిన తర్వాత ఎండిన మిరపకాయలు కూడా పొద్దున్నే 3 కిలోలన్నీ పొట్టు తీసి అయితే ఎండబెట్టిన. అవి కూడా రాగానే పట్టించుకొచ్చినాము. ఫ్రెష్గా ఎండుమిర్చి కూడా పట్టించిన కారం పొడి అన్నట్టు. అది కూడా మేము ఎట్లా అంటే గ్లాసు నెరప పొడి, అంటే మనం ఉప్పు కలపకుండా పట్టిస్తాం కదా, ఆ గ్లాసు నెరప పొడికి అంటే కారం పొడికి గ్లాసు ఉప్పు అయితే పోసుకుంటాం. మేము కొంచెం కారం బాగానే తింటాం అన్నట్టు, అందుకోసం మేమైతే కారం బాగానే వేసుకుంటాము. నేనేమో గ్లాసున్నర పోసుకున్నా అన్నట్టు కారం పొడి. అది ఇప్పుడు ఎట్లా ఉప్పు కలపంది కాబట్టి బాగానే కారమే ఉంటుంది. మాకైతే అది కరెక్ట్గానే సరిపోతుంది. అంటే ఇప్పుడు కారం పొడి ఎంత తీసుకున్నా గిలాసన్నర తీసుకున్నా కాబట్టి ఉప్పు కూడా గిలాసన్నర తీసుకోవాలి. కాకపోతే నేను కొంచెం తక్కువనే తీసుకున్నాను, ఎందుకంటే మనం ఉప్పు సప్పగా ఉన్నా కానీ తర్వాతనైతే కలుపుకోవచ్చు. అదే ఉప్పు ఎక్కువైతేనైతే తట్టుకోలేము కదా. రేపు మనం మళ్ళీ డబ్బాలకు ఎత్తుకునేటప్పుడు అయితే మాత్రం ఉప్పు చూసి మళ్ళీ కలిపేసి మళ్ళీ ఎత్తుకోవచ్చు. అందుకోసం ఉప్పు అయితే గిలాసన్నరకు కొంచెం, అంటే గిలాసన్నర పోసిన, కాకపోతే ఇంకా కొంచెం తక్కువ పోసిన అన్నట్టు. తర్వాత మనం జీలకర్ర మెంతుల పొడి కూడా ఇప్పుడు కారం పొడి గిలాసన్నర పోసినాం కాబట్టి ఒక గిలాస అయ్యేటట్టుగా జీలకర్ర మెంతుల పొడి సగం గిలాస, ఆవాలు పచ్చియే మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ ఆవాలు కూడా సగం గిలాస, ఇది సగం అది సగం కలిపి ఒక గిలాస అవుతుంది అన్నట్టు. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి అయితే పోస్తాను చూడండి, సగం గిలాస. ఆ సగం గిలాస మళ్ళీ ఆవ పొడి కూడా సగం గిలాస అయితే పోసిన. ఆవ పొడి ఎంత మంచిగా పోసుకుంటే మనకు పచ్చడి కూడా ఆవ పొడితోనే టేస్ట్ వస్తుంది అన్నట్టు. చూడండి అట్లా నేను పెట్టిన విధానం ఎట్టున్నదో కూడా చెప్పండి. మీకు అర్థమైందా లేదా అని కూడా చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు ఈ ఆవ పొడి జీలకర్ర మెంతుల పొడి ఎంత పోసుకున్నామో దానికి ఈక్వల్గా ఉప్పు కూడా పోసుకోవాలన్నట్టు. ఉప్పు కూడా పోసుకోవాలి, కానీ నేనైతే కొంచెం దీనికి కూడా కొంచెం తక్కువగా పోసిన ఉప్పు కూడా, ఎందుకంటే ఇక మనం చప్పకుండా కలుపుకోవచ్చు కదా, అందుకోసం. ఇప్పుడు ఇంతసేపు మనం పోపు చేసిన అంటే జీలకర్ర మెంతులు ఆవాలు అన్ని నూనెలు వేసినాం కదా, అది కూడా నూనె కొంచెం చల్లబడాలన్నట్టు. చల్లబడ్డ తర్వాతనే వీటిలో కలపాలి, ఎందుకంటే వేడి నూనె ఇదంతా కారంలో కలిపితే ఆ కారం పొడి మాడినట్టుగా అయిపోతుంది కదా, పచ్చి ఉండదు పచ్చడి. అందుకోసం ఇక అవన్నీ కలిపిన వాటిని ఫస్ట్ మామిడికాయ ముక్కలకైతే పట్టిస్తాను. తర్వాత ఆయిల్ అయితే దాంట్లో కలుపుతాను అన్నట్టు. ఇట్లా ముక్కకు మంచిగా కారం పొడి అన్నది కూడా మంచిగా కలుపుతుంది. ఫస్ట్ కారం పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఆవు పొడి ఇవన్నీ కలిపినాయి ఫస్ట్ అయితే ముక్కలకైతే మంచిగా కలపాలి. కలిపిన తర్వాత ఈ వేడి చేసుకున్న ఆయిల్ను కూడా
దాంట్లోనే పోసి అంటే ఆయిల్ అయితే పూర్తిగా చల్లారుతుందండి. నేనైతే అట్లనే చేస్తా. ఎందుకంటే వేడివేడి ఆయిల్ వేస్తే కొంచెము మన వేడి ఆయిల్లో కారం పొడి వేస్తే ఎట్లా కారం పొడి అయితే మొత్తం మాడిపోతుంది కదా, అదే పరిస్థితికి వస్తుంది అన్నట్టు. మాడిపోయినట్టుగా ఉంటే కూడా టేస్ట్ బాగుండదు. పచ్చడి అనేది ఊరిన కొద్దీ టేస్ట్ అయితే వస్తుంది కదా. చూడండి, నేనైతే అట్లా కలిపిన తర్వాత ఈ కారం పొడి మొత్తం మిక్సీ చేసిన తర్వాత ఈ నూనెనైతే మొత్తం కలిపిన. ఈ పచ్చడి కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ కూడా ఉంటే చెప్పండి, నేనైతే కాదనను. ఇంత లెంతీగా వీడియో పెట్టిందని అయితే అనుకోకండి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా నాకైతే చెప్పండి. ఇంతసేపు ఓపికగా మీ టైము కేటాయించి ఈ వీడియోని చూసినందుకైతే మాత్రం ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్. ఈ పచ్చడి కలిపేసరికి అయితే నా తలనొప్పి అయితే మస్తు ఘోరంగా అయిపోయింది. ఇక కొంచెం ఇవాళ ఫాస్టింగ్ కదా, సోమవారం, అందుకోసం మళ్ళీ అందులోటి మనం బయట జర్నీ చేసి వచ్చినామంటే మనకు అసలు ఏదో విధంగా ఉంటుంది కాబట్టి అన్నం అయితే వండుకొని తిన్నా. థ్యాంక్ యూ.